హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో వచ్చేసరికి మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అలాగే మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే సాధించవచ్చు అనమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా టెస్ట్లు అయితే రాయండి, మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను. కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బ్లాక్ కలర్లో, దానిపై ట్యాప్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? అలాగే వీడియో కూడా లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మత్స్య 6000 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఒక రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, సబ్మెర్సిబుల్ వాహనం. ఈ మత్స్య 6000 వాహనాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT డిజైన్ చేసి అభివృద్ధి చేస్తుంది. ఇది కన్యాకుమారి నుండి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలోని ఖనిజాల వంటి లోతైన సముద్ర వనరుల అన్వేషణ కోసం 3 వ్యక్తులను 6000 మీటర్ లోతుకు తీసుకువెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రకటన 1. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలకు కటింగ్ మరియు పాలిషింగ్ కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా 90% పైగా పాలిష్ చేసిన డైమండ్ తయారీకి నిల్వలు కలిగి ఉంది. నెక్స్ట్, ల్యాబ్లో అభివృద్ధి చేసిన వజ్రాల కంటే సహజ వజ్రాలు మరింత సరసమైనవి మరియు పర్యావరణ అనుకూలమైనవి. అయితే ఈ 2 ప్రకటనల్లో ఏది సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. ప్రకటన 1 సరైనది, కానీ ప్రకటన 2 తప్పు. ప్రకటన 1 సరైనది, కానీ ప్రకటన 2 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా ఒక న్యూస్ అయితే చెప్పాలి. ఏంటంటే మనకి రీసెంట్గా ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేసారు. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఇప్పటి నుండి అయినా సరే టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. టెస్ట్లు ప్రాక్టీస్ చేయకపోతే మీకు సక్సెస్ అయితే రాదండి, ఒకటే చెప్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అయితే ఇప్పటి నుంచే రాయండి. మీరు టెస్ట్ రాయడం వలన మీ యొక్క స్కోరింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మీ యొక్క వీక్నెస్ పాయింట్స్, మీ యొక్క మిస్టేక్స్ పాయింట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి 1 by 1. వీటిని ఇంప్రూవ్ చేసుకుంటూ 1 by 1 వెళ్ళొచ్చు. అంతకన్నా ఎక్కువ మార్క్స్ అయితే సాధించవచ్చు ఫైనల్ ఎగ్జామ్లో. ఓకేనా? ఈ టెస్ట్లు అనేవి మీకు నేనైతే ఫ్రీగా అందిస్తున్నాను. వీటిని ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా మీ యొక్క ఫోన్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి, మన ఛానల్ నేమే. ఓకేనా? టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది కదా. ఈ వెబ్సైట్లో మీకు ఈ టెస్ట్లు అయితే ఉంటాయి. ఈ టెస్ట్లన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అన్నీ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లే. ఓకేనా? తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రాయండి. ఇంకో చూసారు కదా, టీఎస్పీఎస్సీకి సంబంధించిన రోల్లో మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాగే గ్రూప్ 2 కూడా అన్ని గ్రూప్స్ కూడా మనకి టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ అయితే క్లిక్ చేశాను. ఇంకో చూసారు, ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేసాడు. ఒక టెస్ట్ అయితే అటెంప్ట్ చేసి చూద్దాం. చూసారా, మనం టెస్ట్ మీద క్లిక్ చేసినట్టు మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, స్టార్ట్ బటన్ ఉంటుంది, దీనిపై అయితే క్లిక్ చేయండి. మీకు ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకో టైం కూడా ఆన్ అయిపోయింది. ఈ టైం మనం ఆన్సర్లు అయితే చేయాలి. ఈ విధంగా ఆన్సర్లు చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఫినిష్ చేసేస్తే మీకు స్కోర్ కార్డ్ కూడా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్రెడీ చాలామంది కూడా రాశారు, మీరు కూడా రాసుకోండి వెళ్ళి. చాలామంది యూజ్ చేసుకుంటున్నారు ఈ అవకాశాన్ని. ఎవరు కూడా వేస్ట్ చేయొద్దండి, ఈ టైంని వేస్ట్ చేయొద్దు. మనకి ఉన్నదే చాలా తక్కువ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ
టెస్ట్ల పైన రివిజన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి, మీకు తప్పకుండా సక్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రత్యేక రసాయనాలు, జీవులు, మెటీరియల్స్ మరియు పరికరాలు మరియు సాంకేతికలకు SCOMET సూచనతో క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, SCOMET జాబితా పౌర మరియు సైనిక అనువర్తనాల కోసం ఉపయోగించబడే ద్వంద్వ వినియోగ వస్తువులతో వ్యవహరిస్తుంది. నెక్స్ట్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ITCHS ఆధారంగా భారతీయ వాణిజ్య వర్గీకరణ అనేది దిగుమతి, ఎగుమతి కార్యకలాపాల కోసం భారతదేశంలో స్వీకరించబడిన 8 అంకెల కోడ్. అయితే పైనిచ్చిన ఈ 2 ప్రకటనలో ఏవి సరైనవి అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. ఈ 2 కూడా సరైనవే. అభ్యర్థులందరూ కూడా చూస్తున్న వాళ్ళు అభ్యర్థులందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయమంటున్నానో మీకు ఎంతమందికి నచ్చింది అనేసి నాకు తెలియాలి. ఓకేనా. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఓకేనా. లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. కాకపోతే నాకు అర్థం అవ్వాలి ఎంతమందికి నచ్చింది అనేసి. ఓకేనా. నెక్స్ట్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అబ్బా. షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ఇలాంటి ఫ్రీ టెస్ట్లు అయితే ఉంటున్నాయి. బయటన చాలా రకాల టెస్ట్లు అయితే ఉన్నాయి, కాకపోతే అవి మనీ పెట్టి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. కానీ అలాంటిది ఏమి లేకుండా మన ఛానల్ ఫ్రీగా ఇస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్, నాసా యొక్క ఆర్టిమిస్ ప్రోగ్రాంకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ప్రోగ్రాంకు ఆ పేరు చంద్రుని యొక్క గ్రీకు దేవత మరియు అపోలోకు కవల సోదరి నుండి ఉద్భవించింది. నెక్స్ట్, SLS రాకెట్ యొక్క భద్రత మరియు ఓరియన్ క్యాప్సూల్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆర్టిమిస్ 1 సిబ్బందిని ఉపయోగించలేదు. నెక్స్ట్, ఆర్టిమిస్ మిషన్ యొక్క లక్ష్యాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అంగార గ్రహానికి చేరుకునే దిశగా చంద్రునికి మొట్టమొదటి మెట్టుగా ఉపయోగించడం. ఆర్టిమిస్ మిషన్ యొక్క లక్ష్యాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అంగార గ్రహానికి చేరుకునే దిశగా చంద్రుని మొదటి మెట్టుగా ఉపయోగించడం. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఎన్ని సరైనవి, ఎన్ని అడిగాడు, ఏది కాదు, ఎన్ని సరైనవి అడిగాడు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఇచ్చినవి 3 కూడా సరైనవే. ఓకేనా. ఇచ్చినవి 3 కూడా మనకి సరైనవి అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల MQ-9 రీపర్ సాయుధ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాల మధ్య సంతకం చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేడియో టెలిస్కోప్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, అవి భూమి ఆధారమైనవి మరియు కక్షతో వీటికి సంబంధం లేదు. నెక్స్ట్, అత్యంత సాధారణ రేడియో టెలిస్కోపులు పారాబోలిక్ డిష్ యాంటెనాను కలిగి ఉంటాయి. నెక్స్ట్, నేడు ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోపులలో ఒకటి పూణేలో ఉన్న ఫాస్ట్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్, పైన ఇచ్చినటువంటి ప్రకటనలో ఏది సరైనది? ఇచ్చిన 3 ఏవి సరైనవి అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1వ మరియు 2వ మాత్రమే. 1వ మరియు 2వ మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నంది పోర్టల్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO. నెక్స్ట్, సహకారంతో పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ DAHD ద్వారా అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్, పాడి పరిశ్రమలో జంతువుల సంఖ్యను పొందుపరచడానికి పోర్టల్ సహాయం చేస్తుంది. నెక్స్ట్, CDSCO స్వగం పోర్టల్ అనుసంధానమై ఉంటుంది. నెక్స్ట్, పైనిచ్చిన ఎన్ని ప్రకటనలు సరైనవి? ఎన్ని? మీకు క్వశ్చన్ ఏంటంటే ట్రిక్కీగా అడుగుతుంటా. అంటే మనం గమనించినట్లయితే ఎన్ని అడుగుతున్నాడు, ఏవి అడుగుతున్నాడు. అర్థమైందా? ఎన్ని అంటే అందులో మనం ఎన్ని సరైనవి అనేసి గుర్తించాలి.
ఏది సరైందంటే అందులో ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాడు అనుకోండి, 3 స్టేట్మెంట్స్ ఇస్తే అందులో ఎన్ని ప్రకటనలు సరైనవి అని అడిగితే మనం 2 అయితే 2, 1 అయితే 1 అని పెట్టాలి ఆన్సర్. అదేవిధంగా ఏ ప్రకటన సరైనదంటే మనం పర్టికులర్గా ఆ ప్రకటన సరైనదనేసి మనం పెట్టాలి. ఈ విధంగా అయితే మనల్ని అడుగుతూ ఉన్నాడనమాట. కాకపోతే క్వశ్చన్ చదివేటప్పుడే క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీరు టెన్షన్లో మిస్టేక్ చేస్తూ ఉంటారన్నమాట, అందుకని చెప్పాను. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది యంత్రాలు మరియు వ్యవస్థల జ్ఞానాన్ని పొందడం మరియు దానిని వర్తింపజేయడం మరియు తెలివైన ప్రవర్తన నిర్వహించడం. నెక్స్ట్, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ అనేది ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐ యొక్క ఉపయోగాలలో ఒకటి. నెక్స్ట్, భారతదేశంలో అపోలో హాస్పిటల్ స్థాపించబడిన బెంచ్ మార్కుల కంటే మరియు భారీ స్థాయిలో కార్డియోవాస్కులర్ ప్రమాదాన్ని మరియు ఖచ్చితంగా అంచనా వేయడానికి ఏఐని ఉపయోగిస్తారు. అయితే ఎన్ని ప్రకటనలు సరైనవి అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏంటి? 3 కూడా సరైనవే. నెక్స్ట్, క్రింది జతలను పరిగణించండి. మనకి ఇక్కడ టెలిస్కోపు, అదేవిధంగా దేశాలకు సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 జతలు మాత్రమే. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీకు పైన ఇచ్చిన ఎన్ని జతలు సరిగ్గా సరిపోలేదు అని అడిగాడు. అంటే ఎన్ని సరిగ్గా జతపోలేదు, అర్థమైందా? అంటే ఎన్ని సరిగ్గా మ్యాచ్ కాబడలేదు అని అడిగాడు. వాటిలో మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 2 మాత్రమే సరిగ్గా జతపరచబడలేదు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ క్షిపణులు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి చేయబడ్డాయి? ప్రోగ్రామ్ IGMDP. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు: పృథ్వీ, అగ్ని, ఆకాష్, అలాగే నాగ్. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3, 4 ఇచ్చినవన్నీ కూడా సరైనవి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చినందు వల్ల ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటారు. నెక్స్ట్, 1930 జనవరి 26న లాహోర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న జనవరి 26కి చిరస్థాయిగా కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. అయితే పై వాటిలో ఏవి సరైనవి అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, పై 2 సరైనవే. ఈ 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, తొలి రిపబ్లిక్ డే పరేడ్ 1950 ఢిల్లీలోని ఇర్విన్ యోంఫీ థియేటర్, ప్రస్తుత మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్, రిపబ్లిక్ డే మొదటి పరేడ్కు హాజరైన ముఖ్య అతిథి ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో. నెక్స్ట్, రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న తొలి విదేశీ సైనిక బృందం ఫ్రెంచ్ ఆర్మీ సైనికులు 2016. అయితే పై వాటిలో ఏవి సరైనని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఇటీవల వార్తల్లో నిలిచిన హల్వా వేడుకకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, బడ్జెట్ను విజయవంతంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రతి సంవత్సరం నిర్వహించబడే సాంప్రదాయం. నెక్స్ట్, లోక్సభలో ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు ఎంపీలందరికీ హల్వాను పంచిన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే పై వాటిలో ఏవి సరైనది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, పై 2 సరైనవి కావు.
పై రెండు కూడా మనకి సరైనవి కావు, తప్పు. నెక్స్ట్, జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, పౌరులలో ఎన్నికల అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుకుంటారు. నెక్స్ట్, భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని దీనిని జరుపుకుంటారు. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, పై రెండు కూడా సరైనవేనండి. 2011 నుండి ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశ ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకుంటుంది. భారతదేశ ఎన్నికల సంఘం ఆవిర్భావం 25 జనవరి 1950. నెక్స్ట్, భారతరత్న అవార్డుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, ఇది 1954 సంవత్సరంలో స్థాపించబడిన భారతదేశ అత్యున్నత పురస్కారం. నెక్స్ట్, మరణానంతరం ఈ అవార్డుతో గౌరవించబడిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, భారతరత్న అవార్డు గ్రహీతకు ₹1,00,00,000 బహుమతి ఇవ్వబడుతుంది. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, కేవలం ఒకటి మాత్రమే సరైనది. మొదటి భారతరత్నను సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సివి రామన్, అలాగే మరియు చక్రవర్తి రాజగోపాలాచారి 1954లో అందుకున్నారు. భారతరత్న గ్రహీతకు నగదు బహుమతి ఉండదండి. ఎలాంటి నగదు బహుమతి ఈ భారతరత్న గ్రహీతకు ఉండదు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడే సైనిక విన్యాసం? మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చింది, అంటే ముందు కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లో అయితే ఈ క్వశ్చన్ వచ్చింది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఈజిప్ట్. 2024 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈజిప్ట్లోని అన్సాస్లో నిర్వహించబడిన విన్యాసం. ఇది 2వ ఎడిషన్ అండి, 2వ ఎడిషన్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఉలార్సర్స్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, ఇది భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్, ఇది బందీపూర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్, మూడోది, 1990లో ఇది రామ్సార్ ప్రదేశంగా గుర్తించబడింది. నెక్స్ట్, జీలం నది ఉలార్సర్స్ గుండా ప్రవహిస్తుంది. అయితే వీళ్ళు ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. మనకి పైవన్నీ కూడా సరైనవే వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఫస్ట్ వన్, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. నెక్స్ట్, తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ నుండి 1కి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. నెక్స్ట్, పద్మ విభూషణ్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ నుండి 3కి లభించింది. నెక్స్ట్, పద్మశ్రీ పురస్కారాల్లో 34 మందికి ఆన్ సాంగ్ హీరోస్ పేరిట పురస్కారం దక్కింది. అయితే పై వాటిలో ఏవి సరైనవి అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1ది, 2ది, 4ది. 1ది, 2ది, 4ది సరైనవి. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పురస్కారాలను ప్రకటించారు. తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ నుంచి 1కి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో పద్మశ్రీ పొందిన క్రీడాకారులు ఎవరు? ఫస్ట్ వన్, రోహన్ బోపన్న, హర్జిందర్ సింగ్. నెక్స్ట్, జోష్నా చిన్నప్ప. నెక్స్ట్, పూర్ణిమ మహితో. నెక్స్ట్, జ్యోతి ఎర్రాజీ. నెక్స్ట్, ఈషా సింగ్. 4th అండి, సత్యేంద్ర సింగ్ లోహియా. నెక్స్ట్, గౌరవ్ ఖన్నా, ఉదయ్ విశ్వనాథ్. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1ది, 2ది, 4ది. 1ది, 2ది, 4ది. ఓకేనా.
రోహన్, అలాగే బోపన్న, హర్జిందర్ సింగ్, నెక్స్ట్ జోష్న చెన్నప్ప, పూర్ణిమ మహితో, అలాగే సత్యేంద్ర సింగ్ లోహియా, నెక్స్ట్ గౌరవ్ ఖన్నా, ఉదయ్ విశ్వనాథ్. వీరు పద్మశ్రీ పొందిన క్రీడాకారులు. నెక్స్ట్ 2023 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని క్రింది వారిలో ఎవరు పొందారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, విరాట్ కోహ్లీ అండి. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని విరాట్ కోహ్లీ పొందారు. నెక్స్ట్ పనామా కాలువ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. నెక్స్ట్ ఇథియోపియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, సూడాన్, ఎరిట్రియా మరియు యెమెన్ ఎర్ర సముద్రానికి సరిహద్దులుగా ఉన్న దేశాలు. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరైనది. ఓకేనా, అభ్యర్థులందరూ కూడా గమనించండి. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ వంతు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మరిన్ని తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్గా అయితే ఉంటుంది. ఓకేనా, అలాగే ఎలాంటి గ్రాండ్ టెస్ట్లన్నీ మీకు ఫ్రీగా అందిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎలా యాక్సెస్ చేయాలంటే మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేసి ఆ గూగుల్లో మన ఛానల్ నేమ్ టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు కాంపిటేటివ్ సపోర్ట్ యొక్క ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్లోనే మీకు వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట, మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మీకు టీఎస్పీఎస్సికి సంబంధించిన రోల్లో ఈ టెస్ట్లన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే ఫస్ట్లో ఒక వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు అక్కడ మీకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ టార్గెట్ ఏరియాస్ SHRESHTA పథకానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది అట్టడుగు ఆదాయ వర్గాలకు చెందిన సముదాయాలకు విద్యా సేవల అంతరాన్ని తగ్గించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టబడినది. నెక్స్ట్, ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే అధిక నాణ్యత విద్య మరియు అవకాశాలను అందించే లక్ష్యంతో ఈ పథకం స్థాపించబడింది. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండు మాత్రమే సరైనది. దీని కింద ప్రతి సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అంటారు కదా, ద్వారా నిర్వహించబడే శ్రేష్ఠ కోసం నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు ఎంపిక చేయబడతారు. అలాగే అనుబంధంగా ఉన్న ఉత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశం పొందుతారు. 9వ మరియు 11వ తరగతుల్లో CBSE స్టేట్ బోర్డుల్లో ప్రవేశానికి అనుమతి పొందుతారు. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA 2002కు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఫస్ట్ వన్, మనీ లాండరింగ్ ఉప్పును ఎదుర్కోవడానికి వియన్నా కన్వెన్షన్కు భారతదేశం ప్రపంచ నిబద్ధతకు ప్రతిస్పందనగా ఈ చట్టం రూపొందించబడింది. నెక్స్ట్, మనీ లాండరింగ్ అనేది చట్టవిరుద్ధంగా పొందిన నిధులను ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం చేయడం ద్వారా చట్టబద్ధమైనది లేదా క్లీన్ మనీగా కనిపించేలా చేయడం. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో తమ సందేహాలకు మరియు హాజరు అవ్వమని పిలిచినప్పుడు ప్రతిస్పందించిన సమయంలో PMLA కింద అరెస్టు చేయలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే పై ఇచ్చిన వాటిలో ఏవి సరికావని అడిగాడు. అస్తమానం సరైనవి అడుగురు, అప్పుడప్పుడు సరికావని కూడా అడుగుతాడండి. అందుకే క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకున్నాకే ఆన్సర్ పెట్టాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ఏది కాదు. ఓకేనా, ఏది కూడా కాదు. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJY
కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఏబిపిఎంజే అనేది తాజా సామాజిక ఆర్థిక కులగణన ఎస్ఈసిసి డేటా ద్వారా గుర్తించబడిన లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని అర్హత ఆధారిత పథకం. ఈ కార్యక్రమానికి నిధులు 60:40 నిష్పత్తితో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభలతో పంపిణీ చేయబడుతుంది. అయితే ఇది ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ మరియు కాశ్మీర్లకు 90:10 నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుంది. నెక్స్ట్, పిఎంజేని సమర్థవంతంగా అమలు చేయడం కోసం సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం నేషనల్ హెల్త్ అథారిటీ అంటే NHA స్వయం ప్రతిపత్త సంస్థగా ఏర్పాటు చేయబడింది. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఎన్ని సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 సరైనవి అండి. ఇచ్చిన 3 కూడా సరైనవే. నెక్స్ట్, కొలంబో సెక్యూరిటీ ఒప్పందానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది భారతదేశం, శ్రీలంక మరియు మారిషల్ త్రైపాక్షిక సముద్ర భద్రతా సమూహంగా ఏర్పడింది. నెక్స్ట్, ఈ ప్రాంతంలో సముద్ర సహకారం కోసం బంగ్లాదేశ్ మరియు మాల్దీవులు చేర్చబడ్డాయి. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 కాదు. ఇచ్చిన 2 కూడా కాదండి. నెక్స్ట్, MiG-21కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది డసాల్ట్ ఏవియేషన్ రూపొందించిన మరియు నిర్మించబడిన ఫ్రెంచ్ ట్విన్ ఇంజిన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. నెక్స్ట్, ఇది 1963లో భారత వైమానిక దళం IAF సేవలో ఉన్న మొదటి సూపర్సోనిక్ ఫైటర్. నెక్స్ట్, పైనిచ్చిన ప్రకటనలో ఏది సరైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి అండి. 2 మాత్రమే, రెండోది మాత్రమే రైట్ ఆన్సర్. MiG-21 IAF సేవల్లో మొదటి సూపర్సోనిక్ ఫైటర్ 1963లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి ఇది అన్ని ప్రధాన సంఘర్షణల్లో పాల్గొంటుంది. సూపర్సోనిక్ ఫైటర్ 800 కంటే ఎక్కువ రకాల సేవల్లో చేర్చబడ్డాయి. ఇది చాలా కాలం పాటు IAF యొక్క ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్గా కొనసాగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భూగర్భ జలాలను భారత్ వినియోగిస్తుంది. ఇది చైనా మరియు అమెరికా కలిపి రెండిటి వినియోగం కంటే అధికం. నెక్స్ట్, నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ మరియు మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ద్వారా అమలు చేయబడుతుంది. అయితే పై ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనదని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2. భూగర్భ జలాల వెలికితీతపై UN నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భూగర్భ జలాలను పంపింగ్ చేస్తుంది. చైనా మరియు US కలిపి కంటే ఎక్కువ. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ప్రకారం దేశంలో 70% నీరు భూగర్భ జల వనరుల నుండి ఉపయోగించబడుతుంది. నెక్స్ట్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ SFSI 2023కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విడుదల చేయబడింది. నెక్స్ట్, ఇండెక్స్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా కేరళ తర్వాతి స్థానంలో ఉంది. నెక్స్ట్, కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ మరియు కాశ్మీర్ మొదటి ర్యాంకం సాధించింది. నెక్స్ట్, పై ఇచ్చిన ప్రకటనలో ఎన్ని ప్రకటనలు సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్, ఈ క్రింది భారతీయ నగరాలను పరిగణించండి. ఫస్ట్ వన్, ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, చెన్నై తమిళనాడు. నెక్స్ట్, ఇండోర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, కోల్కతా పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ముంబై మహారాష్ట్ర. హరిద్వార్ ఉత్తరాఖండ్. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ UCCNలో పైన పేర్కొన్న ఎన్ని భారతీయ నగరాలు చేర్చబడ్డాయి?
ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. యునెస్కో ముంబై, చెన్నై, హైదరాబాద్, వారణాసి, జైపూర్, శ్రీనగర్, కోజికోడ్ మరియు గ్వాలియర్కు క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యూసీసీఎన్లో జాబితా చేసింది. నెక్స్ట్, వ్యక్తిగత గుర్తింపు సమాచారం PIIకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది ఒక నిర్దిష్ట వ్యక్తికి అనుసంధానించబడిన ఏదైనా సమాచారం. అది ఆ వ్యక్తి యొక్క గుర్తింపును వెలికితీసేందుకు ఉపయోగించబడుతుంది. నెక్స్ట్, మొత్తం వ్యక్తిగత డేటా PIIగా పరిగణించబడుతుంది. నెక్స్ట్, పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, 2023లో మహిళల సంపాదనకు సంబంధించి మొదటి సమగ్ర ఖాతాను అందించినందుకు నర్గేస్ మహమ్మద్కి ఇది లభించిందండి. నెక్స్ట్, దీనిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రదానం చేస్తుంది. నెక్స్ట్, ఇది మొదటిసారిగా 1969లో రాగ్నార్ ఫ్రిష్ మరియు జాన్ టిన్బర్గ్లకు అందించబడింది. అయితే పై ఇచ్చే స్టేట్మెంట్లో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మరియు 3 మాత్రమే. 2 మరియు 3 మాత్రమే మనకి సరైనవి. 2 మరియు 3 మాత్రమే. నెక్స్ట్, ఆసియా క్రీడలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఆసియా క్రీడల 19వ ఎడిషన్ ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగింది. నెక్స్ట్, 1951లో ప్రారంభమైనప్పటి నుండి ఆట యొక్క అత్యధిక ఎడిషన్లను కలిగి ఉన్న రికార్డును భారతదేశం కలిగి ఉంది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా క్రీడలను నియంత్రిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 మాత్రమే సరైనది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా క్రీడలను నియంత్రిస్తుంది. ఈ క్రింది వాటిలో గత క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించి సరికాని దాన్ని జతపరచండి. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయాలి. ఆప్షన్స్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, పోచంపల్లి చీరలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, ఈ చీరలపై ప్రసిద్ధ సాంప్రదాయ ఇక్కత్ శైలిలో రంగులు వేయడం జ్యామితీయ నమూనాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, పోచంపల్లి చీరలు 1800 సంవత్సరం నుంచి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇవి నల్గొండ జిల్లాలోని బుడాన్ పోచంపల్లిలో తయారవుతాయి. నెక్స్ట్, పోచంపల్లి తెలంగాణ సిల్క్ సిటీగా ప్రసిద్ధి చెందింది. ఇది 2005 సంవత్సరంలో మేధో సంపత్తి హక్కుల రక్షణ లేదా భౌగోళిక గుర్తింపును పొందింది. అయితే దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3. ఈ 3 కూడా సరైనవి. నెక్స్ట్, భారత భౌగోళిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శిలలు క్రింది వర్గాలుగా విభజించబడ్డాయి. ఫస్ట్ వన్, ఆర్కియన్, నెక్స్ట్ వింధ్య, గోండ్వానా, నెక్స్ట్ ద్రావిడ శిలలు. అయితే దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఒకటోది, రెండోది మరియు మూడోది, 4. అంటే మనకి అన్నీ కూడా సరైనవి. ఓకేనా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాళ్లను 4 వర్గాలుగా విభజించారు. అవి ఆర్కియన్, వింధ్య, గోండ్వానా మరియు ద్రావిడ శిలలు. తెలంగాణ రాష్ట్రంలో పెనిన్సులర్ నీసిస్ అనే సంక్లిష్ట శిలలు కూడా ఉన్నాయి.
డెక్కన్ ట్రాప్లో చాలా రకాలు చూడవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ రాళ్లను వాణిజ్య అవసరాల కోసం ఎగుమతి చేయడం వల్ల తెలంగాణ వాతావరణం ఎక్కువగా దెబ్బతింటుంది. ఇవండి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా దగ్గర 30 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికైతే బూస్టప్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు అయితే తీసుకొస్తూ ఉంటానో వాటిని మీరు గెటిన్ అవుతారు అన్నమాట. నెక్స్ట్ అభ్యర్థులందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడేటువంటి గ్రాండ్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా యాక్సెస్ చేయాలో చెప్తాను వినండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్ట్ అంటే మన ఛానల్ నేమే చూసుకొని జాగ్రత్తగా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఆ వెబ్సైట్ మన ఛానల్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లోకి అయితే డైరెక్ట్ అవుతారు. అందులో మీకు టీఎస్పీఎస్సీకి సంబంధించి రోల్లో గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం, అలాగే గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మీకు గ్రూప్ 1, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా అన్ని గ్రూప్స్కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ప్రతిరోజు టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఈ రోజు నుంచి మనకి ఆల్రెడీ చాలా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసాం ఆ వెబ్సైట్లో. చాలామంది అభ్యర్థులు కూడా రాశారు. ఇంకా ముందు తీసుకొస్తూ ఉంటామన్నమాట. వీటిని కూడా చాలామంది అభ్యర్థులు రాస్తారని కోరుకుంటున్నాను. వీటిని రాయండి. ఇవన్నీ కూడా మీరు బయట చూసుకున్నట్లయితే ఎక్కువ మనీకి అయితే పెట్టి అమ్ముతున్నారు చాలామంది. వాటికి ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తాయండి. ఏంటంటే ఎక్కువ మార్క్స్ సాధించడం కోసం, అలాగే ఎక్స్పీరియన్స్ కోసం, అదేవిధంగా మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ తెలుసుకోవడం కోసం చాలా విధాలుగా అయితే మనం వీటిని ఉపయోగించుకోవడం ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి టెస్టులు అయితే దయచేసి రాయండి. ఈ రోజు నుంచైనా మనకి డేట్స్ కూడా అనౌన్స్ చేసేసాడు. మనకి వచ్చే నెల 9th నుంచి కాబట్టి తప్పనిసరిగా మనకి ఈ టెస్టులు అయితే చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్టులు అయితే రాయండి. ఇంకా టెస్టులు అయితే తీసుకొస్తూ ఉంటాను. మీ యొక్క సపోర్ట్ అయితే చేయాలి. సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి టెస్టులు అయితే తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.